బేడుకొండ్రు పోలీస్ స్టేషన్ సిరిపురం గ్రామంలో రావినేతుల కోటేశ్వరరావు మరియు రావినేతుల జ్యోతి అనే భార్యాభర్తలు తమ పిల్లలతో నివాసం ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి రావినేతుల కోటేశ్వరరావు వాళ్ళ భార్యని పిల్లల్ని వదిలిపెట్టి అదే గ్రామంలో ఉంటున్న తన అక్క బంక కోటేశ్వరమ్మ అనే ఆమె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తరచూ ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఇదే విధంగా ఈ నెల 12వ తారీఖు మరియు 14వ తారీఖు కూడా గొడవపడి బోత్ సైడ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ భార్యాభర్తలు తగదా అని చెప్పి ఎస్ఐ గారు ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి భార్యాభర్తలు సక్రమంగా ఉండండి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మల్లాబాయ్ ఇంటి దగ్గర గొడవ పడటం, సిఐ గారు కూడా విలేజ్ విజిట్ చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 24వ తారీఖు భార్య మీద ఏదో ఒక విధంగా కష్ట తీర్చుకోవాలని పురుగు మందు తాగి అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కోటేశ్వరరావు. ఆ తర్వాత దాని మీద కౌన్సిలింగ్లో ఫైనలైజ్ కావట్లేదనే ఉద్దేశంతో దీని మీద బేడుకొండ్రు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కేసులో ఉన్న ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ కేసులో కోటేశ్వరరావు తరపున రావురి దివ్య అనే ఆమె ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చి దీన్ని అనవసరంగా రాజకీయ రంగు పిలవటము, అదేవిధంగా పోలీసుల మీద, సిఐ గారి మీద, రాజకీయ నాయకుల మీద సోషల్ మీడియాలో ప్లకార్డులు పెట్టుకొని ఈ కేసుని అనవసరంగా తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఆమె ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు. ఆమె చెబుతూ ఉన్నాం, అమ్మ ఈ కేసులో దర్యాప్తు ఖచ్చితంగా జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, తదుపరి దర్యాప్తు కూడా పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈమె మీద ఇంతకుముందు కూడా ఈ దివ్య మీద నెల్లూరు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలో ఇదే విధంగా చేసినందుకు కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఈ కేసులో ఏదైనా సరే పోలీసుల వైపు నుంచి, ఎస్ఐ వైపు నుంచి కానీ, సిఐ వైపు నుంచి కానీ ఏదన్నా నెగ్లిజెన్స్ ఉంటే దాని మీద కూడా ఉన్నతాధికారులు విచారిస్తారు. ఇట్టి పరిస్థితుల్లో ఆమె ఈ కేసు గురించి పూర్తిగా వదిలిపెట్టేయాలి. అనవసరంగా ఈ కేసును హైప్ చేసి రాజకీయ రంగులమి గ్రామంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అని చెప్పి ఆమెకు కూడా సూచిస్తున్నాం.